వెల్కమ్ టు మన ఛానల్. అందరూ ఎదురు చూస్తున్న నూతన సంవత్సర ఫలితాలు. ప్రతి సంవత్సరంలాగే న్యూ ఇయర్ జనవరి ఆంగ్ల సంవత్సరాది ఈ ఫలితాలు ప్రతి సంవత్సరంలాగే ఇయర్ కూడా 2025 సంవత్సరం మీ అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ ఎలా ఉంటుందో కేవలం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుస్తుంది. దీంట్లో 1 to 9 నెంబర్స్ ఉంటాయి, వరుసగా చూసుకోవచ్చు. ఇంతకీ ప్రతి సంవత్సరం చెప్పే న్యూమరాలజీ ప్రత్యేకత ఏంటంటే రాశి ఫలితాలు ఉగాది మార్చి ఏప్రిల్ వచ్చి రాశి ఫలితాల ద్వారా చెప్తూ ఉంటారు ఫలితాలు. అవి ఎలాగో మీకు తెలుసు. న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు ఈ సంవత్సరం ఫలానా అద్భుతంగా జరుగుతుందనో లేకపోతే ఈ సంవత్సరం నిరుత్సాహపడతానో ఇది కాకుండా దీనికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ న్యూస్ కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఒక డైరీలో రాసుకుంటాను. సంవత్సరం ఇది చేయాలి, ఇది చేయకూడదు, నేను కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మానుకుంటాను, కొంతమంది కాఫీ సిగరెట్ మానుకుంటాను, ఉదయం 5ంటికి వెళ్ళేస్తాను, డిసిషన్ తీసుకుంటాడు. అలాగా ఇది మీకు అందరికి కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా ఒక డైరీ లాగా పనికొచ్చి సూచనతో మాత్రమే ఉంటాయి. దీంట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆకాశానికి ఎత్తేయటం కానీ అధపాతాళలోకంతో ఒకటి ఈ రెండు ఉండవు. కాబట్టి దీంట్లో కొన్ని పాయింట్స్ తీసుకోండి. ఇది ఓన్లీ గైడ్లైన్స్ మాత్రమే. ఏ సంవత్సరం ఫలానా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి పెద్దవాడు అవుతాను కానీ కింద పెడతాను ఇలాంటివి దీంట్లో ఉండదు. డెఫినెట్గా సైంటిఫిక్గా దీంట్లో జరుగుతుంది. కాబట్టి చెప్పే ప్రతి వాక్యాల్లో 5-6 వాక్యాలు ప్రతి నెంబర్కి మీకు టచ్ అవుతుంటుంది. అది ఈ న్యూమరాలజీ 2025 వచ్చే ప్రత్యేకత. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025 ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఎందుకు చెప్పాను తెలుసా, మళ్ళీ మార్చిలో ఉగాది వస్తుంది కాబట్టి, మంది న్యూమరాలజీ కాబట్టి. సో ఇది దీంట్లో మీకు ఒక సౌఖ్యం ఏంటంటే రాసులు తెలియకపోయినా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీ రాసులు తెలియకపోయినా కూడా జాతకాలు లేకపోయినా కూడా సంవత్సరాలు కొంతమంది గుర్తుండదు. కానీ అందరూ కాస్త అటో ఇటుగా ఈవెన్ చదువు రాని వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఒకటి జరుపుకుంటారు. ఏం జరుపుకుంటారు? అది హ్యాపీ బర్త్డే ఒకటి జరుపుకుంటారు. అదొక్కటి మటుకు ఏదో ఒక డేట్ పెట్టుకుంటారు. మీకు హ్యాపీ బర్త్డే తెలిసినట్టు మిగతావన్నీ వచ్చినట్టే, ఆ డే బట్టి మిగతావన్నీ వచ్చేస్తాయి. అది ఎలాగ వస్తుందంటే ఈ వీడియో మీకు నెంబర్ 7 ఇప్పటిదాకా 4, 5, 6 అయిపోయింది. ఈ వీడియో నెంబర్ 7. ఎవరి నెంబర్ 7 అని అంటే 7, 16 and 25 7, 16, 25 ఈ 3 తేదీలు జన్మించిన వాళ్ళు ఏ నెలలో అయినా సరే వీళ్ళని నెంబర్ 7 వ్యక్తులు ఉంటారు. ఎలా ఉంటుంది ఈ సంవత్సరం ఉంటారు. లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే కొన్ని కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది 2024 కనుక చూసుకుంటే మీకు దీంట్లో ఈ డేటా చాలామందికి అన్ని రంగాల్లో అంటే అన్ని విషయాల్లో చెప్దాం అంటే ఆర్థికంగా కానీ ప్రమోషన్లు కానీ అవి కానీ నిన్నో మీరు అనుకుంటారు. మోస్ట్లీ ఒక 70 to 80% మీకు అయి ఉండవు. బట్ ఈ సంవత్సరం ఓపెనింగ్ అవుతుంది ఇక్కడి నుంచి. సో ఈ సంవత్సరం మీకు లాస్ట్ ఇయర్ పెండింగ్ ఏమైనా కూడా అవన్నీ అయితే అదైతే చాలు కదా. లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ అయితే చాలు అనమాట. అవి ఎలాగో మళ్ళీ కంటిన్యూషన్ నెక్స్ట్ 2-3 years కంటిన్యూషన్ ఉంటుంది. మీరు ఒక ఎస్టాబ్లిష్ చేసినా ఒక ప్రాజెక్ట్ పెట్టినా ఏది చేసినా ఉద్యోగంలో జాయిన్ అయినా ఇంకా అది కంటిన్యూషన్. ప్రమోషన్ జీతాల తర్వాత ముందు ఉద్యోగం అంటే రావాలి కదా, జాబ్ అంటే రావాలి. వెన్ విల్ ఐ గెట్ జాబ్ అనే క్వశ్చన్ అడుగుతుంటారు. సో ఇవి మీకు అవుట్లైన్ దీంట్లో ఉంటుంది. సో ఇయర్ మట్టుకు మీకు బాగుంది. 9 ఇయర్ మీరు వచ్చే నెంబర్ 7కి చాలా దగ్గరలో ఉంటుంది. ఏం చేయాలి మీకు నెంబర్ 7 కన్నా అంటే ఒకటి టీచింగ్ రంగంలో దీంట్లో ఉంటారు, ఇన్వెస్టిగేట్ దాంట్లో ఉంటారు, సిఐడి తర్వాత డిటెక్టివ్స్ తర్వాత ఇట్లా దాంట్లో ఇన్వెస్టిగేట్ దాంట్లో వాళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళు, పిహెచ్డీ చేసేవాళ్ళు, హై ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు, అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేసేవాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళేవాళ్ళు, ఇదంతా ఈ విద్యారంగం నుంచి అంతగా రీసెర్చ్ వాళ్ళు చూస్తే వీళ్ళందరికీ ఈ సంవత్సరం మటుకు తప్పకుండా బాగుంటుంది. మామూలుగా మీ ప్రయత్నం చేస్తూ ఉంటారు దీంట్లో డూస్ అండ్ డోంట్స్ తర్వాత. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ నెంబర్ 7లో ఉన్నవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రైవేట్ సెక్టర్లో ఉంటారు. దీంట్లో కొంతమంది ఇది నెంబర్ 7 న్యూమరాలజీ పాస్పోర్ట్ అని పేరు పెట్టాను మీ డేట్కి. న్యూమరాలజీ పాస్పోర్ట్ దాని అర్థం ఏంటంటే మీ ఇప్పుడు డేట్లే కాకుండా పేరులో కానీ సంవత్సరంలో ఎక్కడన్నా నెంబర్ 7 ఉందంటే ఏదో ఒక సందర్భంలో మీరు చదువు కోసమో ఉద్యోగం కోసమో లేదా బాగా డబ్బెక్కిన వాళ్ళు ఏం చేస్తారు, సరదాగా ఎండాకాలం వచ్చిందంటే అట్లట్లా న్యూయార్క్ టవర్ అవి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఈఫిల్ టవర్లు చూసుకొని పోవటం, ఆస్ట్రేలియా బట్టి రన్ చేసి వస్తారు. అది కూడా విదేశీయానం. సో ఎక్కువ మంది విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. ఒకవేళ లేదు అంటే ట్రై చేసేవాళ్ళు సంవత్సరం ఫారెన్ టూర్కి జాబ్ కోసం కానీ ఉద్యోగం చేసినా కూడా ఈ సంవత్సరం మీరు ట్రై చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు నెలలు కూడా చెప్తాను మీకు. ఇదొకటి. ఇంకా ఎవరు దీంట్లో ఉంటారు, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, టీచింగ్ లైన్ అయిపోయింది. దీంట్లో అందరూ విద్యార్థులు దీంట్లో వచ్చేస్తారు. ఇక దీంట్లో మహిళలు స్త్రీలను కాబట్టి ఇద్దరు దీంట్లో ఉంటారు. డిపార్ట్మెంట్లో కూడా దీంట్లో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ విధంగా వెళ్ళిపోతుంది. హెల్త్ అండ్ వెల్త్ దీంట్లో చూసుకుంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మీకు హెల్త్ కూడా బాగానే ఉంటుంది. అక్కడి నుంచి ప్రయాణాలు కూడా దీంట్లో బాగుంటాయి. కానీ ఇప్పుడు ఏం చేయాల్సి అంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. మీకు చెప్పే సలహాలు కానీ గైడ్లైన్స్ అనుకోండి, టిప్స్ అనుకోండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. వీళ్ళ మాటలు మళ్ళీ ఒకసారి డెసిషన్ అయ్యారంటే మహేష్ బాబు లాగా ముందుకు వెళ్ళాల్సిందే సంవత్సరం. 1, 2 కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఫారెన్ వెళ్తారో, చదువుతారో, కొత్త వ్యాపారాలు పెట్టి ఏం చేస్తారో కానీ ముందు
మీకేం కావాలో సమాచారం తీసుకోండి, కమ్యూనికేట్ చేయండి, ఏమేం కావాలో కమ్యూనికేట్ చేయండి. కమ్యూనికేషన్ కనుక ఈ సంవత్సరం చేశారనంటే డెఫినెట్గా అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నెంబర్స్ చేయడం కొంచెం మౌనంగా ఉంటారు, రిజర్వ్గా ఉంటారు, కమ్యూనికేట్ చేయరు. మీరు కమ్యూనికేట్ చేయకపోవటం వల్ల కూడా కొన్ని మీకు పనులు కాకుండా పోతాయి అన్నమాట. అడగంది ఒకటే గుర్తుపెట్టి ట్యాగ్ లైన్ ఏంటి, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. మన అమ్మాయి కదా, అప్పుడప్పుడు ఒక సెంటిమెంట్ పోతుంది. ఎందుకు సార్ ఆ తల్లికి ఎప్పుడు ఆకలి అవుతుందో కొడుకు తెలుస్తుంది, కానీ అన్నిసార్లు కాదు కదా. ఒక్కసారి మీకు ఆకలి ఆవిడేదే పనులు ఉందనుకోండి, అమ్మ ఆకలి అన్నం పెట్టాలి. అమ్మని ఆకలి అంటే అడుక్కోవటం కాదు, జస్ అన్నపూర్ణాదేవి అనుకోండి. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి, అడగంది అమ్మాయిని అన్నం పెట్ట, ఆస్క్ షల్ బి గివెన్, అడిగితేనే మీకు ఇవ్వబడుతుంది. ఇది కొంచెం మీరు మొహమాటం అడుక్కోవటం కాదు, అక్కడి నుంచి కమ్యూనికేషన్ పెంచుకోలేదు మెయిన్. మీకు ఈ సంవత్సరంలో మీకు మొత్తం వన్స్ అగైన్ రిపీట్, ఫారెన్ టూర్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, పెద్ద పెద్ద ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే బిజినెస్ కొత్త వ్యాపారాలు పెడితే కూడా జాగ్రత్తగా ఆచితూచి మీకు ఏ వ్యాపారాలు కలిసి వస్తాయో, ఏది కలిసి రాదో ఆలోచించుకొని, పార్ట్నర్షిప్ కలిసి వస్తుందా లేదా, ఎవరితో చేస్తారు కొత్తగా వ్యాపారాలు పెడితే. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు లక్షల్లో కొన్ని కోట్లలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ ప్లానింగ్ లేకుండా మనకి ఏది పడుతుందో తెలియకుండా పెడితే మటుకు నష్టాలు వచ్చాయి. ఒక టైం బాగున్నా నష్టాలు వస్తాయి. రెండు చూసుకోవాలి. అదృష్టం మనకి టైం బాగుండాలి, మనం చేసే ప్రయత్నాలు కూడా ట్రయల్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట. అక్కడి నుంచి ఇది ఈ నెంబర్ 7 వాళ్ళకి వచ్చేది. మోస్ట్లీ సంవత్సరం బాగుంది, అంటే ఈ 2025 బాగుంది. మీకు చెప్పే ఒకేలేంది కమ్యూనికేషన్ ఒకటే మీ దాంట్లో అంటే ఈ రంగాలన్నిట్లో చెప్పాను. వన్స్ అగైన్ దాన్ని మళ్ళీ రౌండ్ ఆఫ్ చేసుకుంటూ పోతుంటే టీచింగ్ లైన్, హైయర్ ఎడ్యుకేషన్ దేంట్లో ఉంటుంది, ట్రావెల్స్ మళ్ళీ ట్రావెల్స్ బిజినెస్ చాలా ఉన్నాయి, చెప్పక్కర్లేదు కదా. ట్రావెలింగ్ బిజినెస్ అన్నీ కూడా ఈ దీంట్లోనే, టూర్స్ దీంట్లోనే. ఇంకొంతమంది కాశీకు, రామేశ్కు, హిమాలయ పడతారు, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు సార్ మా గురించి చెప్పలేదు అనుకుంటారు కదా, అలాంటి ప్రయత్నాలు ఉంటాయి. సరదాగా ఎక్స్కర్షన్ పోయి ఉంటాయి కదా ఇంటర్మీడియట్ దాంట్లో అప్పుడప్పుడు. ఈ సంవత్సరం మొత్తం మళ్ళీ ఎండా కన్సల్లో వస్తాయి, మే నెలలో. ఇయర్ మొత్తం చెప్తున్నాం కదా, ఏప్రిల్ మేలో వస్తే అవి కూడా ఉంటాయి. వీటన్నిటికీ ఒకటే ట్యాగ్ లైన్ అంటే ట్రావెలింగ్, ప్రయాణాలు అనమాట. ఈ నెంబర్స్ ఉండే ప్రయాణాలు, అది లఘు ప్రయాణాలు ఉంటాయి, దూర ప్రయాణాలు కూడా ఉంటాయి. ఇవి కూడా ఈ సంవత్సరం కూడా ఇవి ఉంటాయి. మీరు లగ్జరీగా వెళ్తారో, ఫారెన్ చదువుకోవడానికి వెళ్తారో, ఏం చేస్తారు మటుకు ప్లాన్ యువర్ వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎటు పోయినా కూడా మీకు విజయరాష్ట్రం ఈ నెంబర్స్ వాళ్ళకి ఏంటంటే కొంచెం స్మైలింగ్ ఫేస్ పెట్టండి. మీరు ఎక్కడ పోయినా కూడా అయ్యో నమస్కారం సార్, కొంచెం స్మైలింగ్ ఫేస్ పెట్టండి. ప్రతిసారి సీరియస్గా పెట్టకూడదు. జస్ట్ మీ చుట్టుపక్కలతో ఒక స్మైలింగ్ ఫేస్ అంటే మీకు ఎన్నో పనులు అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఈ మూడీ మొహం చూస్తే ఎవరు అసలు హెల్ప్ చేయాలనిపించి చెప్పండి సార్ ఏదైనా కానీ మీకు డబ్బులు పెడతాడు వాడు. కాబట్టి బయట పోయినా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పిల్లలు ఎవరైనా సరే కానీ కొంచెం స్మైలింగ్ ఫేస్ పెట్టండి. మీలో అది ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎక్స్ట్రానెస్ పోతుంది అక్కడి నుంచి. ఎందుకంటే న్యూమరాలజీ సబ్జెక్టు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ. ఒక గైడ్లైన్స్ మాత్రమే నేను ఇస్తున్నాను. దీంట్లో ఇప్పుడు కూడా అద్భుతాలు జరుగుతాయి, మీకు ఏదో అవుతుందని చెప్పి మీ ప్రయత్నాన్ని, మానవ ప్రయత్నాన్ని పక్కన పెట్టి ఇంకోవైపు సైడ్ ట్రాక్ ఉంటుంది అక్కడి నుంచి. ఇవి గైడ్లైన్స్గా తీసుకోండి. పాజిటివ్గా ఎప్పుడైనా ఆలోచిస్తే బాగుంటుంది. అందుకే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చెప్పాను కాబట్టి అమ్మాయి ఈ సంవత్సరం మధ్య కొన్ని జాగ్రత్తలు చేసి బాగుంటుంది అనుకున్నారు అనుకోండి, మీరు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి, అది డిటర్మినేషన్ దారి తీయాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తర్వాత డిటర్మినేషన్ తర్వాత ఇక హార్డ్ వర్క్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇది ఎలాగూ తప్పదు. అప్పుడు మీకు ఈ అదృష్టం కానీ దైవానుగ్రహం కూడా తోడవుతుంది. ఇది వేదాల్లో రాస్తుంది. ఎవరైతే పురుష ప్రయత్నం చేస్తారో ఆ తర్వాత అదృష్టం, దాని తర్వాత దైవానికి వాడంతో అవే వస్తాయి. మీరు అదృష్టమారా అని దాన్ని ఇన్వైట్ చేయగలరు, వెల్కమ్ అంటే అది రాదు, అవునా? అలాగే దేవుడు కూడా వచ్చి నాకు హెల్ప్ చేయమంటే చేయడం. ముందు మీరు ప్రయత్నం చేయండి, వేదంలో క్లియర్గా రాస్తుంది. అది న్యూమరాలజీలో కోట్ చేయటం బాగుండదు కాబట్టి చెప్పట్లేదు. సో మొత్తం మీద ఆన్ ది హోల్ నెంబర్స్ వాళ్ళందరికీ 7, 16, 25 అందరికీ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి పెద్ద ప్రమాదాలు అయిపోయే అలాంటివన్నీ ఏం లేవు. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇప్పటి వరకు 6, ఇప్పుడు మీకు చెప్పింది 7 అయిపోయినాయి. ఇంకో 2 వీడియోలు కూడా ఉంటాయి. కమింగ్ అప్ అని దాంట్లో వస్తుంది అనుకుంటే నెక్స్ట్ వీడియో 8 వస్తుంది, కమింగ్ వీడియో నెంబర్ 8. సో మొత్తం ప్లేలిస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు స్నేహితులు, ఇంట్లో వాళ్ళు కూడా మీతో అన్నీ చూడండి. ఈ నెంబర్స్ మీరు చూసేవాళ్ళు కొంతమంది అయ్యుండొచ్చు, కొంతమంది కాకపోవచ్చు. అంటే ఓన్లీ నెంబర్ 7కి ఏం చెప్పలేదు, 1 to 9 దీంట్లో గుర్తుపెట్టుకోండి. మొత్తం 9 వీడియోస్ దీంట్లో ఉంటాయి. చూసి మీరు విజయాన్ని సాధించండి. అందరూ విజయకరంగా వెళ్ళాలని, అందరూ హ్యాపీగా ఉండాలని ఆయుర్వేదాలతో కోరుకుంటూ సంఖ్యారత్న మధ్య గంట గోపికృష్ణ.